ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసాన్ని మన తెలుగు దర్శకుడు ఇప్పుడు కెన్యా అడవుల్లో చేసి చూపించారు. అది కూడా అడవి ఏనుగుల గుంపు మధ్య వేల సంఖ్యలో వన్యప్రాణులు వలస వెళ్తున్న భీకరమైన శబ్దాల మధ్య ఆ స్టార్ హీరో గ్లోబల్ హీరోయిన్ నటించాల్సి వచ్చింది. ద లయన్ కింగ్ సినిమాలో ముఫాసా మరణించే సమయంలో వచ్చే ఆ భయంకరమైన శబ్దాలు వీరికి షూటింగ్ సమయంలో రియల్ గా వినిపించాయట. అసలు ఆ అడవిలో ఏం జరిగింది? రాజమౌళి ఆ రేంజ్ అవుట్పుట్ కోసం ఎంతలా కష్టపడ్డారో ఆ గ్లోబల్ బ్యూటీ మాటల్లోనే తెలుసుకుందాం. దర్శక దేవుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూపులైతే సాగుతూ ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా జోనాస్ తాజాగా కెన్యా షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని భయంకరమైన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కెన్యా అడవుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో తమ చుట్టూ కూడా ఉన్న వాతావరణం ద లయన్ కింగ్ సినిమాను గుర్తుకు తెచ్చిందని ఆమె పేర్కొంది. ముఖ్యంగా అడవి మృగాల వలస సమయంలో వచ్చే ఆ శబ్దాలు తమను విస్మయానికి గురిచేశాయని ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సినిమా కోసం రాజమౌళి ఎంతటి పట్టుదలతో ఉన్నారో ప్రియాంక మాటల్లో స్పష్టమవుతుంది. కెన్యాలో వన్యప్రాణుల వలస సాగే సమయంలోనే ఆ దృశ్యాలను షూట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట. అందుకోసం జంతువుల వలస ప్రారంభమయ్యే వరకు యూనిట్ మొత్తం కూడా వేచి చూసింది. ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొదలైందో వెంటనే చిత్ర బృందం మొత్తం కూడా అక్కడికి చేరుకుని షూటింగ్ లో పాల్గొంది. గ్రాఫిక్స్ వాడకుండా దృశ్యాలను అత్యంత సహజంగా చిత్రీకరించడం కోసమే జక్కన్న ఈ సాహసం చేశారు. ఈ క్రమంలోనే రక్షణ కోసం రేంజర్లు ఉన్నప్పటికీ కూడా వైడ్ ఫ్రేమ్స్ తీస్తూ ఉన్నప్పుడు వారు దూరంగా ఉండాల్సి వచ్చేదని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. ఈ షూటింగ్ అనుభవాల గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో తమ వెనుక ఏనుగుల కుటుంబం వెళ్తూ ఉంటే వాటిని అనుసరిస్తూ తాము సీన్ చేశామని తెలిపారు. ప్రియాంక చోప్రా దీనిపై స్పందిస్తూ, మేమిద్దరం మాట్లాడుకునే సీన్ వెనుక నిజమైన అడవి ఏనుగుల గుంపు ఉంది. ఇది కేవలం కెన్యా ప్రభుత్వం అందించిన సహకారం వల్లే సాధ్యమైంది. ఇలాంటి చిత్రీకరణ గతంలో ఎప్పుడూ జరగలేదు అని ధీమా వ్యక్తం చేశారు. ప్రకృతి ఒడిలో రాజమౌళి తీసిన ఈ దృశ్యాలు వెండి తెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయం. గతంలో బాహుబలి మాదిరిగానే వారణాసి సినిమా కూడా 2 భాగాలుగా వస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై రాజమౌళి స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టేశారు. తాము మొదట్లో ఆ ఆలోచన చేసినప్పటికీ కూడా తర్వాత దాన్ని విరమించుకుంటున్నట్లుగా తెలిపారు. వారణాసి కేవలం ఒకే భాగంగా విడుదలవుతుందని, దీని నిడివి దాదాపుగా 3 గంటల వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అడవి మృగాల మధ్య ప్రాణాలకు తెగించి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం గ్యారంటీ. మహేష్ బాబును రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉన్నారు.